ఈనాటి ఆడియో రిలీజ్ ఫంక్షన్ రేణుకా ఎల్లమ్మ ఫిలిమ్స్ నిర్మాతలు విజయ్, రఘురామ్ గారు, అలాగే చెల్లపల్లి విఠల్ గౌడ్, సుభాష్ దేశపాండే, ముగ్గురు నిర్మాతలు కలిసి యజ్ఞ అనే చిత్రాన్ని చిత్తజల్లు ప్రసాద్ గారి దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని నేను అండ్ సాయి వెంకట్ గారి క్లాప్ కొట్టాను. దాదాపుగా నేను మా చిత్తజల్లు ప్రసాద్ గారి సినిమాలో ఒక 10 సినిమాలు క్లాప్ కొట్టుంటాను. ఇప్పటికీ దాదాపుగా అన్ని సినిమాలు రిలీజ్కి వస్తున్నాయి, రిలీజ్ అవుతా ఉన్నాయి. ముందుగా ప్రసాద్ గారికి ఆల్ ద బెస్ట్. ప్రసాద్ గారు కష్టపడి సినిమాలను నిర్మిస్తూ కొత్త నిర్మాతలను కూడా ప్రోత్సహిస్తూ సినిమాలు తీస్తూ ఉన్నాం. మా మెదక్ జిల్లాలో తీసినట్టు సాంగ్స్ అన్ని చాలా బాగా ఉన్నాయి, బాగా చేశారు సాంగ్స్ కూడా. దానికి మా విఠల్ గారు, దేశపాండే గారు బాగా సపోర్ట్ చేశారు. దానికి లక్ష్మణ సాయి గారు సూపర్ మ్యూజిక్ చాలా బాగా ఇష్టపడేశారు. లక్ష్మణ సాయి గారు నాకు చాలా ఓల్డ్ మిత్రుడు. నా మొదటి సినిమా అప్పుడు అల్లరిపిల్లం సినిమా శివాజీ రాజా, అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ వారు. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే ఈ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే స్టార్ కలిసి రావాలి, పెద్ద హిట్ కావాలి. అప్పుడే టెక్నీషియన్ ఎంత బాగా ఉన్నా కొన్ని పరిస్థితులలో బ్యాక్ డేస్ నడుస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమాతో లక్ష్మణ సాయికి పెద్ద సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను కదా. ఎందుకంటే నువ్వు కసిగా రీ రికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ బాగా చేసావు. నీ మ్యూజిక్ మాత్రం 100 మార్క్స్ ఇవ్వచ్చు ఈ సినిమాలో, చాలా బాగా ఉంది. అలాగే ఇందులో హీరోయిన్ గోవా తెలుసు నాకు, గోవా జ్యోతి గారు మంచి పర్ఫార్మెన్స్. అలాగే హీరో శివనాయుడు, శివనాయుడు బాగా చేశారు. ఆమె అంటే మంచి దయ్యం యాక్టింగ్ కూడా బాగానే ఉంది. జ్యోతిది కొత్త అమ్మాయి అయినా చాలా బాగా చేసింది. ఎందుకంటే దర్శకుడు చాలా ఓల్డ్ దర్శకుడు కాబట్టి బాగా చేయించుకోగలిగాడు. ఇందులో చేసిన ఆర్టిస్టులు అందరూ విలన్స్ కానీ వాళ్ళు అన్ని అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఈ పబ్లిసిటీ పరంగా దీన్ని బాగా మంచి పబ్లిసిటీ ఇచ్చి ప్రసాద్ గారు దీన్ని బాగా మంచి థియేటర్స్ సెలెక్ట్ చేసుకొని సినిమా రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మా బసిరెడ్డి అన్న మరి తొందరగా వెళ్ళిపోయాడు. అదే తొందరగా ఎందుకు వెళ్ళిపోయాడు? బసిరెడ్డి అన్న సహకారం కూడా తీసుకోవాలి మనము. ఎందుకంటే రేపు ఈ మధ్యకాలంలో ఏంటంటే థియేటర్లకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. మనం ఖచ్చితంగా ఈ సినిమాకి మాత్రం తప్పకుండా ప్రసాద్ గారు నీకు 100% ఎన్ని థియేటర్లు కావాలని అడగండి, డెఫినెట్గా ఇప్పిస్తాను నేను. ఎందుకంటే ఎవరు ఉన్నా లేకపోయినా మనం భయపడేది లేదు. సినిమా చేద్దాం. సినిమా రిలీజ్ అయిందంటే ప్రేక్షకులే వస్తారు. సినిమా బాగుందంటే అది హిట్ అవుతుంది. కథను నమ్ముకొని సినిమాలు చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో చాలా మంది. కథ బాగుంటే హీరోయిన్స్ కూడా చూడరు, కొత్త వాళ్ళ పాత వాళ్ళ కూడా చూడరు. పెద్ద సినిమాలు కూడా కథ బాగాలేకపోతే చాలా సినిమాలు ఫ్లాప్ అని మనం చూస్తా ఉన్నాం. అదే కొత్త ఆర్టిస్టులు అయినా కథ బాగుంటే సూపర్ హిట్స్ అయినా కూడా మనం ఈ మధ్యకాలం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి కథను నమ్ముకొని పనిచేసిన ఏ నిర్మాతకైనా, ఏ డైరెక్టర్కైనా, ఏ ఆర్టిస్ట్కైనా తప్పకుండా లైఫ్ ఉంటుంది. వాళ్ళకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం పని నమ్ముకొని పనిచేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. సినిమాను ప్రేమించి సినిమాను తీసే వ్యక్తులకు తప్పకుండా సక్సెస్ వస్తుంది, రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి వాళ్ళను ప్రేక్షకులు కూడా ఆదరించాలి. సినిమానే ఒక లైఫ్. ప్రసాద్ గారు అయితే సినిమానే లైఫ్, మొత్తం ఏజ్ అయిపోతుంది కదా. ఎక్కడో మద్రాస్ నుంచి స్టార్ట్ అయింది ఆయన లైఫ్. ఇప్పుడు
ఇక్కడ కూడా రెగ్యులర్ గా ఇప్పుడు కూడా మూడు సినిమాలు ఉన్నాయి చేతిలో, అంతేనా? 3 సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఎస్, నాకు తెలుసు కదా. ఈ 3 సినిమాలు నడుస్తుండగా మొన్న 2 సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేసిండు. అంటే ఒక ధైర్యం, నేను చేయగలుగుతాను మళ్ళీ. అలా అని ఏ సినిమా కూడా ఆగట్లేదు. ప్రతి సినిమా రిలీజ్ అవుతా ఉన్నాయి. వాటన్నిటికీ మేమే సపోర్ట్ గా ఉంటున్నాం. ఆయన మా ఛాంబర్ మెంబరే, ఈ నిర్మాత కూడా మా ఛాంబర్ మెంబరే, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మెంబరే. వీళ్ళిద్దరు కూడా మా మెంబర్లే. తప్పకుండా ఇలాంటి సినిమాలకు నాకు నిజంగా ఈరోజు బాగా జ్వరము కూర్చాడుతున్నది. నేను రానంటే ఎట్టి పరిస్థితులు రాకపోతే బాగుండదు అంటే నాకు కూడా మనసులో ఏదో ఉంది. డెఫినెట్ గా వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. మా ద్వారా ఎంతో కొంత సపోర్ట్ గా ఉంటుంది తప్ప ఇంకా మించి ఏముండదు. కాబట్టి మనం వెళ్ళాలి, డెఫినెట్ గా వాళ్ళని ఆశీర్వదించాలని రావడం జరిగింది. ఈ సినిమా ఒక పెద్ద హిట్ అయి మా విఠల్కు అండ్ దేశపండ గారికి పెద్ద డబ్బులు వచ్చి మళ్ళీ ఇంకా 10 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరు చెరో బ్యానర్ కూడా తీసినారు. ఫ్యూచర్ లో చెరొక సినిమా తీసే ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మంచి డబ్బులు వస్తే ఇంకా బాగా సినిమా చేస్తారు. ఒక సినిమా చేస్తే దాదాపు 200 మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి నిర్మాతలను ఎంకరేజ్ చేయాలి. మేము కూడా అందుకే ఇలాంటి నిర్మాతలను వెల్కమ్ చెప్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ఈ సినిమా కూడా ప్రేక్షకులు బాగా ఆదరించాలి. అలాగే మా మీడియా మిత్రులు కూడా ఈ సినిమా బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అందరికీ థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి మా సాయి వెంకట్, ఎంత పని ఉన్నా మేము ఇద్దరం ఏ సినిమా ఉన్నా ఎంత దూరం అయినా పర్వాలేదు, ఓన్గా కార్లు వేసుకొని వెళ్ళి వాళ్ళ ఫంక్షన్స్ అటెండ్ చేసి వాళ్ళ క్లాపులు కొట్టి వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటాము. మా సాయి కూడా అలాగే నాలాగా ఆయన త్వరలోనే ఒక మంచి సినిమా రిలీజ్ కాబోతా ఉంది, జయ హో రామానుజ. వారికి కూడా ఒక పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా, ఎందుకంటే దాన్ని ఆయన కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని సినిమాని చేస్తా ఉన్నాడు. తప్పకుండా ఆ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా ఒక సినిమా చేస్తున్నాను, దీక్ష. అది కూడా కంప్లీట్ అయింది. ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, నాది కూడా ఒక నెక్స్ట్ మంత్ రాబోతా ఉంది. నేను దాని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. దీక్ష అని ఒక టైటిల్ పెట్టి సినిమా చేస్తాను. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ.